ऐं मुहूर्तोऽस्तु मुहूर्तोऽस्तु। ओम श्री महागणाधिपतये नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम श्री महागणाधिपतये नमः। ओम हरिः ओम गणानां हवामहे कविं कवीनाम् वस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्राह्मणस्पृतः शृणोतु सीदासादरम्। ओम श्री महागणाधिपतये नमः। सर्वेभ्यो नमः जनेभ्यो नमः मातृभ्यो नमः। మీ అమ్మకి నాన్నకి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం హరిః ఓం మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః హరిః ఓం. ఓం చేపట్టండి. ఓం హరిః ఓం ఆచమ్యాయ సవాయ స్వాహ. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. చేసుకోండి. गोविंदाय नमः नमः कृष्ण ब्रह्मणे नमः. ओम प्रेणानम्यः రెండు నక్షత్ర వాసం చూసి మీ ఎడమ వైపు తీసుకోండి. ఓం ప్రేణానమ్యః ఉత్తిష్టంతు భూతవిశాఖాః ఏతే భూభాగాః ఏతస్మిన్ బ్రహ్మధర్మస్మారవేః. ఓం హరిః ఓం కలశోదకేనః భుజాద్రవ్యాన్ని సంప్రోక్ష్యః దేవమాత్మం సంప్రోక్ష్యః ఆత్మమాత్మం సంప్రోక్ష్యః. ओम पवित्र पवित्रो वा सर्ववस्थां गतो विवः यस्मरेत् पुंडरीकाक्षं सवाक्ष्य बृहतिः पुंडरीकाक्षः पुंडरीकाक्षः पुंडरीकाक्षः. हरिः ओम श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमः इति ध्यानं ध्याङ्गेयं वैष्णवध्वं सर्वजनितं नारदत्तिं कुमारं ब्राह्मण्यं स्कन्ददेवं गुरुमसलितं कार्तिकेयं षडाश्यं सुब्रह्मण्यं मयूरध्वजरथसमितं देवदेवं नमामि. ओम श्री सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमो नमः. हरिः ओम नमस्कारं చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శూలాయుధం ఏదైతే ఉందో అదిను స్వామివారి వాహనమైన నెమలి నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి. వేలు మైలు తునై. తునై తునై అంటే తోడు, నాకు ఎప్పుడూ తోడుగా ఉండాలి అనేసి. అభిషేక అవతల మధ్యలో మీకు ఎందుకు తోడుగా ఉంటాయి, ఎలా తోడుగా ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. తునై లేదు అది రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఓం సర్వణభవాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం కార్తికేయ నమః. మీకు ఏ నామం ఈజీగా ఉంటుందో తునై వచ్చేస్తుంది పెద్ద విశేషంగా. ఓం మురుగన్ దేవతాభ్యో నమః. వేలుం మైలుం తునై 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 వేలుం మైలుం తునై. வள்ளிமலை ஸ்ரீ சச்சிதானந்த சுவாமிகள் தொழுத்த குரலை வேல்மாறல். வேலும் மயிலும் துணை வேலும் மயிலும் துணை வேலும் மயிலும் துணை வேலும் மயிலும் துணை வேலும் மயிலும் துணை. திருத்தன் உதித்தருளும் ஒருத்தன்மலை விருத்தன் உருத்தலை கருத்தன் மனடுத்து குகன் வேலே. திருத்தனில் உதித்தருளும் ஒருத்தன்மலை விருத்தனை உலத்தினையில் கருத்தன் நடத்தும் குகன் வேலே. வேலும் மயிலும் சேவலும் துணை வேலும் மயிலும் சேவலும் துணை வேலும் மயிலும் சேவலும் துணை. வேலும் மயிலும் சேவல் துணை வேலும் மயிலும் சேவல் துணை. உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன் வேலே. திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன் வேலே. திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன் வேலே. திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன் வேலே.
பருத்த மூளை சிறுத்த இடை வெளுத்த நகை கருத்த குடல் சிவத்த இதழ் மரச்சுருமி விழிக்கு நிகராகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. ఇప్పుడు పూజించకూడదు. సుబ్రహ్మణ్యం లేకుండా స్వామివారు లేకుండా వేలు విడిగా పూజించవచ్చు, కానీ వేలు లేకుండా మురుగన్ ఎప్పుడు విడిగా మనం పూజ చేయకూడదు. అందుకే వేలుకి అభిషేకం ఉంటుంది. వేలు లేకుండా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం విడిగా మనం చేయకూడదు. ఎప్పుడు పూజ కానీ అభిషేకాన్ని ఎప్పుడు పనికిరాదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చేతితో ఒక భాగంలాగా ఈ వేలు అనేది ఉంటుంది అనమాట. అది మనకి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం అంటే అతన్ని నమ్మినోడికి సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే నమ్ముతారో, కుమారస్వామి ఎవరైతే నమ్ముతారో, దీనికి ఏంటంటే సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది. ప్రాణం లేనిదైతే కాదు. ఆ వేల స్వామి శక్తి ఆయుధం. తన భక్తుడికి ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఒక్కోసారి పర్మిషన్ తీసుకుంటుందట, పలానాటి కష్టం వచ్చింది ఈ భక్తుడికి అనేసి. అంటే ఎలా అడ్డుపడ్డ ఏదో ప్రమాదం వస్తుంది అంటే ఒక్కోసారి పర్మిషన్ కూడా తీసుకోదట. ముందుకు డైరెక్ట్ గా వచ్చేసి ఏదైనా ప్రమాదం అవుతుందంటే అడ్డుగా ముందు నిలబడిపోతుందట. అతని భక్తులు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి చేస్తున్నారో వాళ్ళకి మురుగంటి కంటే ముందు అతను వేలు వచ్చేస్తుంది. వేలు వచ్చి అడ్డంగా ఆ ప్రమాదానికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుతుందట. కాబట్టి అందుకే మురుగన్ వేలు మైలు తొనై ఎప్పుడు అవి తోడుగా మనకు వేలు మైలు తొనై ఎప్పుడు అవి మనకి తోడుగా ఉంటాయి అన్నమాట. ఏదో రూపంలోనే అతను వేలైనా అంటే దీక్ష తీసుకున్న వాళ్ళకి లేదా పూర్తిగా నమ్మిన వాళ్ళకి ఏదో రకంలో వేలు కానీ లేదా అతను వాహనం ఏదైతే ఉందో, నెమ్మలు ఏదైతే ఉందో అది కూడా ఏదో రకం ఇంటికి వస్తుంది. అది திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. சொலக்கரிய திருப்புகழை உரைத்தவரை அடுத்த பகை அறுத்தெறிய உருக்கி எழும் அறத்தை நிலை காணும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. பருக்கின் அமன் முறுக்கவரின் எருக்குமதி தரித்த முடி படைத்த வீரல் படைத்த ஈரை கடற்கு நிகராகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. பனைக்கை முக படக்கரட மதத்தவள கஜக்கடவுள் பதத்திடும் நீ களத்து மூளை திரிக்க வரமாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. சினத்த உணர் எதிர்த்தரண களத்தில் வெகு குறைத்தலைகள் சிரித்த இரு கடித்து விழி விழித்தளர மோதும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. துதிக்கும் அடி அவர்க்கொருவர் கெடுக்க இடர் நினைக்கினவர் குலத்தை முதல் அறக்களையும் எனக்கோர் துணையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. தலத்தில் உள கணத்தொகுதி களிப்பின் உண வளைப்பதென மலர்கமல கரத்தின் முனை விதிர்கவளையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. பழுத்த முது தமிழ் பலகை இருக்கும் ஒரு கவி புலவன் இசைக்குறுகி வரை குகையை இடித்து வழி காணும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. திசைக்கிரியை முதற் குளிசன் அறுத்த சிறை முளைத்ததென முகட்டினிடை பறக்க அற விசித்ததிர ஓடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. சுடற்பருதி ஒளிப்ப நில ஒழுக்குமதி ஒளிப்பாலை அடக்குதழல் ஒளிப்ப ஒளிர் ஒளிப்பிறவை வீசும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே. தனித்து வழி நடக்கும் எனதிடத்தும் ஒரு வளத்தும் இரு புறத்தும் மறு அடுத்திரவு பகற்றுணையதாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகந்தேலே.
பசித்தலகை முசித்தழுது முறைப்படுதல் ஒழித்த உணர் உரைத்துதிர நினைத்த செயல் புசிக்க அருள் நேரும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே திரைக்கடலை உடைத்து நீரை புனற்கடிது குடித்துடையும் உடைப்படைய அடித்துதிரம் நிறைத்து விளையாடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சுரக்கும் முனி வரக்கும் மக பதிக்கும் விதி தனக்கும் மறி தனக்கும் நரர் தமக்கும் ஊரும் இடுக்கன் வினை சாடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சலத்து வரும் மரக்கர் உடல் கொழுத்து வளர் பெருத்த குடர் சிவத்த தொடை என சிகையில் விருப்பமோடு சூடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சுரக்கும் முனி வரக்கும் மக பதிக்கும் விதி தனக்கும் மறி தனக்கும் நரர் தமக்கும் ஊரும் இடுக்கன் வினை சாடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சலத்து வரும் மரக்கர் உடல் கொழுத்து வளர் பெருத்த குடர் சிவத்த தொடை என சிகையில் விருப்பமோடு சூடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே பசித்தலகை முசித்தழுது முறைப்படுதல் ஒழித்த உணர் உரைத்துதிர நினைத்த செயல் புசிக்க அருள் நேரும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே திரைக்கடலை உடைத்து நீரை புனற்கடிது குடித்துடையும் உடைப்படைய அடித்துதிரம் நிறைத்து விளையாடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சுடற்பருதி ஒளிப்ப நில ஒழுக்குமதி ஒளிப்பாலை அடக்குதழல் ஒளிப்ப ஒளிர் ஒளிப்பிறவை வீசும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே தனித்து வழி நடக்கும் என திடத்தும் ஒரு வளத்தும் இரு புறத்தும் மறு அடுத்திரவு பகற்றுணையதாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே பழுத்த முது தமிழ் பலகை இருக்கும் ஒரு கவி புலவன் இசைக்குறுகி வரை குகையை இடித்து வழி காணும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே இசைக்கிரியை முதற் குளிசன் அறுத்த சிறை முளைத்ததென முகட்டினிடை பறக்க அற விசைத்ததிர ஓடும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே துதிக்கும் அடி அவர்க்கொருவர் கெடுக்க இடர் நினைக்கினவர் குலத்தை முதல் அறக்களையும் எனக்கோர் துணையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே தலத்தில் உள கணத்தொகுதி களிப்பின் உண வளைப்பதென மலர்கமல கரத்தின் முனை விதிர்கவலையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே பனைக்கை முக படக்கரட மதத்தவள கஜக்கடவுள் பதத்திடும் நீ களத்து மூளை திரிக்க வரம்மாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகந்தேலே சினத்த உணர் எதிர்த்தரண களத்தில் வெகு குறைத்தலைகள் சிரித்த இரு கடித்து விழித்தளர மோதும்
சொலக்கரிய திருப்புகழை உரைத்தவரை அடுத்த பகை அறுத்தெறிய உருக்கி எழும் அறத்தை நிலை காணும். திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகன்வேலே. பருக்கினமன் முறுக்கவரின் எருக்குமதி தரித்த முடி படைத்த வீரல் படைத்த ஈரை கடற்கு நிகராகும். திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன்மையில் நடத்து குகன்வேலே. ఒక మంత్రం అంటే చాలా మంత్రాలు ఉన్నాయి. అందరికి ఈజీగా తెలిసే మంత్రం ఏంటంటే ఆరుముఖం 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 ఆరుముఖం. అంటే ఆరుముఖం అంటే స్వామి 6 ముఖాలతో ఉంటాడు. ఆ స్వామి పేరు తమిళ్లో ఆరుముఖం అంటారు. ఆ ఆరుముఖం అనే నామాన్ని 6 సార్లు చెప్పుకొని మనం విభూది పెట్టుకోవాలి. 6 సార్లు చెప్పుకోవాలి. అంటే చాలా మంత్రాలు విభూతి పెట్టుకోవడానికి, స్వామివారి విభూతి పెట్టి చెప్పుకోవడానికి. కాకపోతే అందరికి ఈజీగా తెలిసేది ఏంటంటే ఆరుముఖం 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 ఆరుముఖం. అంటే తమిళ్లో ఒక మాట అంటారు, ఆరుముఖం అరుళిండాల్ అనుదినము ఏరుముఖం. అంటే ఎప్పుడైతే ఆరుముఖం 6 సార్లు చెప్పి మనం విభూతిని పెట్టుకుంటున్నామో అనుదినము ఏరుముఖం అంటే మన జీవితం కొంచెం కొంచెంగా పైకి ఎదుగుతుందట. మనం ఎక్కడ ఉన్నామా సరే కొంచెం కొంచెం మన జీవితంలో మంచి మార్పులు వచ్చి మన జీవితం బాగుపడుతుంది. వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉండి ఎన్ని బాధల్లో ఉండి ఎప్పుడైతే ఆ స్వామి పేరు చెప్పుకొని ఆ విభూతిని పెట్టుకుంటున్నామో రోజు రోజుకి మన జీవితం అభివృద్ధి చెందుతుంది అనమాట. మంచి బాగుపడుతుంది జీవితం. కాబట్టి ఎప్పుడైనా అందరికి ఈజీగా ఉండనామో ఆరుముఖం 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 6 సార్లు ఆ నామం చెప్పుకొని రోజు విభూతి పెట్టుకోవాలి. అంటే విభూతి పెట్టుకోవడం అంటే మళ్ళీ చాలా మంది ఏదో స్టైల్గా లేక తెలిసిపోద్దామని చిన్న గీత పెడతారు. గీత పెట్టడం కాదంట, 3 వేలకి తీసుకొని చెయ్యి మారకూడదు. ఎవరైనా విభూతి ఇచ్చినా సరే చెయ్యి మారకూడదు. 3 వేలతో తీసుకొని తల నిండా ఉండాలి. తల నిండా అంటే మనకి ఏ కర్మలు చేసుకొని పుట్టేమో మనకు తెలియదు కాబట్టి మన తల ఎలా ఉందో తెలియదు. ఎప్పుడైతే ఈ విభూతి పేరు చెప్పి రాసుకున్నామో కొంచెం కొంచెంగా మన తల అంతా మంచిగా మారుతుంది. అంటే మనం చేసిన కర్మలన్నీ చెరిగిపోయి మంచి కర్మలు అనేవి మన స్వామి అనుగ్రహిస్తాడు అనమాట. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఏదైనా ఒక కండువ వేసుకున్నాను, ఒక పార్టీకి సంబంధించి కండువ వేసుకున్నాను అనుకోండి. నన్ను చూడగానే ఈడ పార్టీకి సంబంధించిన వాడు అని గుర్తుపట్టేస్తాడు. అయితే భగవంతుడు ఎలాగా ఉంటుందంటే 2 కంపల్సరిగా ప్రతి మనిషికి ఉండాలి. ఒకటి నుదుటిన విభూతి, 2 రుద్రాక్ష. యమధర్మరాజు వస్తాడట, వచ్చి చూస్తాడట. వచ్చి రాగానే మనిషి కనపడతాడు కదా, వీడు నాకు సంబంధించినోడు కాదు, ఇది వేరే పార్టీ, అంటే గురువుకి సంబంధించిన వాడు, అంటే లేదా శివుడికి సంబంధించిన వాడు, మన పార్టీ కాదు, మన లోకానికి సంబంధించిన వాడు కాదని వదిలేసి వెళ్ళిపోతాట. ఎప్పుడైతే మనం బతుకున్నంతకాలం విభూతిని పెట్టుకున్నాం, రుద్రాక్ష ధరిస్తున్నామో స్కందలోకం అని ఉంటుంది. ఆ లోకానికి ఎప్పుడు నామం జపిస్తూ ఉండాలి. స్వామిది విభూతి పెట్టుకోవాలి. వచ్చి విభూతి చూస్తాడట, మన పార్టీ కాదు, ఇది మన లోకానికి సంబంధించింది కాదు అని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతాడట. అప్పుడు మన శరీరం పడిపోయిందంట స్వామి లోకానికి, స్కందలోకానికి ఉంటుంది. స్కందలోకానికో కైలాసానికో ఎప్పుడైతే విభూతి రుద్రాక్ష ఎవరికి సంబంధించింది, శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి, అంటే యముడికి సంబంధించింది కాదు. వెంటనే అతను వదిలేసి వెళ్ళిపోతాడట. ఆ ఇంటి దిక్కు వైపు కూడా చూడ్డాక, అమ్మో ఈ ఇంట్లో ఎవరున్నారంటే విభూతి పెట్టుకున్నవాడు, రుద్రాక్ష ధరించేవాడు ఉన్నాడు, ఇది మనకు సంబంధించిన వాడు అసలు కాదు. కాబట్టి మనం వెళ్ళిపోతాడట. మన శరీరం పడిపోయినప్పుడు ఆ స్వామివారి లోకానికో అంటే స్కందలోకానికో కైలాసానికో మనం వెళ్తాం అనమాట. అంటే నరక బాధలు పడవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా స్వామిని నమస్కరించుకొని ఆ విభూతిని ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో మనకి ఎప్పుడు ఆ బాధ ఉండదు. అంతేగాని ఇలా గీతలు పెట్టాలి, ఇలా పెట్టడం జరుగుతా. నెత్తి నిండా పెట్టుకోవాలంటారు, అంటే నుదురు నిండా పెట్టుకోవాలి. అప్పుడే మన తలరాతలు అనేది మారుతుంది అనమాట. అది ఆ విభూతి అనేది అలా పెట్టుకోవాలన్నమాట. అది చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. నిజంగా ఈ ప్లేస్ లో ఎక్కడ గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, జీవితానికి మర్చే కదా, మరి అది తీసుకోలేడు కదా. మరి బొట్టు పెట్టుకుంటే సిగ్గెందుకు కాదు కదా, ఏ విభూతి కుక్క పెట్టుకోవడం సిగ్గెందుకు. చాలా మంది బొట్టు పెట్టుకొని సిగ్గుపడతారు. మరి దెబ్బ తగ్గితే ఏం చేస్తాడు, మరి అది చెరుపుకోలేడు కదా. కాబట్టి భగవంతుని విషయంలో అతను రక్షిస్తాడు. చెప్పాను కదా ఇందాక, మనకి ఏదైనా ప్రమాదం ఉందంటే అతను నమ్మిన వాళ్ళకి అతని కంటే ముందు అతను వేలు చట్టంగా నిలబడుతుంది. స్వామి భక్తులకి ఏది కాకుండా అతను రక్షించుకుంటాడు అనమాట. అందుకే వేలు మైలు துணை வாலே ரக்ஷா. பருத்த மூளை சிறுத்த இடை வெளுத்த நகை கருத்த குடல் சிவத்த இதழ் மறைச்சுது மீ விழிக்கு நிகராகும்.
திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே பருக்கின் அமன் முறுக்கவரின் எருக்குமதி தரித்த முடி படைத்த வீரல் படைத்த ஈரை கழக்கு நிகராகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே சொலக்கரிய திருப்புகழை உரைத்தவரை அடுத்த பகை அறுத்தெறிய உருக்கி எழும் அறத்தை நிலை காணும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே பருத்த மூளை சிறுத்த இடை வெளுத்த நகை கருத்த குழல் சிவத்த இதழ் மரச்சிறுமி விழிக்கு நிகராகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே தலத்தில் உள கணத்தொகுதி களிப்பின் உண வளைப்பதென மலர்கமல கரத்தின் முனை விதிர்கவளையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே துதிக்கும் அடி எவர்க்கொருவர் கெடுக்க இடர் நினைக்கினவர் குலத்தை முதல் அறக்களையும் எனக்கோர் துணையாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே சினத்த உணர் எதிர்த்தரண களத்தில் வெகு குறைத்தலைகள் சிரித்த இரு கடித்து விழி விழித்தளர மோதும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே பனக்கை முக படக்கரட மதத்தவள கஜக்கடவுள் பதத்திடும் நீ களத்து மூளை தெரிக்க வரம்மாகும் திருத்தணியில் உதித்தருளும் ஒருத்தன் மலை விருத்தன் என துளத்தில் உரை கருத்தன் மயில் நடத்து குகன்வேலே தனித்து வழி நடக்கும் என திடத்தும் ஒரு வளத்தும் இரு புறத்தும் ஓம் ஹரி ஓம் சர்வஜிதவாதாய நமஹ பாதௌ பூஜயாமிஹி ஓம் முக்ராகாரஜானவே நமஹ ஜானிம் பூஜயாமி ஓம் திரிராஜ கரோரவே நமஹ குரும் பூஜயாமிஹி ஓம் ரத்னகிங்கசூரகட்டே நமஹ கடிம் பூஜயாமி ஓம் குஹாய நமஹ குஹ்யம் பூஜயாமி ஓம் ஹேரம்ப சகோதராய நமஹ சுரம் பூஜயாமி ஓம் சுனாவாய நமஹ நாபிம் பூஜயாமி ஓம் சுஹృదే நமஹ ஹృదయం பூஜயாமி ஓம் விசாலவக்ஷசே நமஹ வத்சத்தலம் பூஜயாமி ஓம் ருத்திகானந்தனவேணாய நமஹ சர்வ பூஜயாமி ஓம் சத்ருஜயோச்சதுவாஹவே நமஹ பாஹும் பூஜயாமி ஓம் சத்யஹந்தாய நமஹ ஹஸ்தான் பூஜயாமி ஓம் உத்தரசூபிகண்டாய நமஹ கண்டாनि பூஜயாமி ओम सुरसेनाधीशाय नमः नासिकान् भूजयामहे ओम सन्मुखाय नमः मुखान् भूजयामहे ओम दिशन्नेत्राय नमः नेत्राणि भूजयामहे ओम हिरण्यकुण्डलकर्णाय नमः कर्णान् भूजयामहे ओम पालनेत्रसुताय नमः पालान् भूजयामहे ओम वेदशिरोविद्याय नमः शिरपूजयामहे ओम ओम सर्वणभवाय नमः ओम स्कंदाय नमः सोमवार नाम कलुसुకుంటూ ओम सन्मुखाय नमः नीके नामो ఈజీగుంటుంది ओम हरे ओम स्कंदाय नमः ओम गुहाय नमः ओम षण्मुखाय नमः ओम पालनेत्रसुताय नमः ओम श्रीवाहाय नमः ओम दिशद्भुजाय नमः ओम क्षेमकन्दराय नमः ओम सुब्रह्मण्याय नमः ओम ब्राह्मण्याय नमः ओम ब्राह्मणप्रियाय नमः ओम वेदवेद्याय नमः ओम अक्षयप्रदाय नमः ओम वंशवृद्धिकराय नमः ओम सर्वनभवाय नमः ओम श्री वल्ली देवयानी समेतः श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः ओम हरि ओम यदा शक्तिः पुष्पार्चन पूजां समर्पयामि பசித்தலகை முசித்தழுது முறைப்படுதல் ஒழித்த உணர் உரைத்துதிர நினைத்த செயல் புசிக்க அருள் நேரும் திருத்தணியில் உதித்த స్వామివారి ఈ సోలాయిలో ఏదైతే ఉందో అంటే స్వామి భక్తి అనేది మనలోకి వెళ్ళింది స్వామి అసలు ఆవిర్భవించింది రాక్షస సంహారం కోసం
అయితే ఆ రాక్షసుని చంపలేదు. ఈ స్వామి సోలం ఆళ్ళలోకి ఎప్పుడైతే దిగిందో, అంటే ఆ తారకాసురుల్లోకి పద్మాసురుల్లోకి దిగిందో చనిపోలేదు. ఆళ్ళలో ఉన్న రాక్షస గుణాలు చనిపోయేమాట. రాక్షస గుణాలు చనిపోయి వాడు ఏం చేశాడంటే పూజ్యుడయ్యాడు. ఎలా పూజ్యుడయ్యాడు? స్వామివారి సోలు అతను 2 భాగాలు తీసేస్తే, ఒకటి స్వామివారికి వాహనం అయింది, నెమలి వాహనం. రెండోది స్వామివారి గుర్తుగా నెమలి కోడి పుంజ అయింది. కాబట్టి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారో, మురుగన్ని కొలుస్తారో వాళ్ళు పూజింపబడతారు. అంటే పూజించబడడం అంటే ఏంటంటే గౌరవించబడడం. ఏంటంటే ఎవరైతే స్వామివారి వేలు మనలోకి వెళ్తుందో, అంటే భక్తి మనలోకి వెళ్తుందో, స్వామివారి భక్తి మనలోకి వెళ్తుందో, హృదయంలోకి వెళ్తుందో, వాళ్ళు పూజింపబడతారు, అంటే గౌరవించబడతారు. వాడు ఇంతకుముందు ఎలాగైనా ఉండనివ్వండి, ఎప్పుడైతే భక్తి లోపలికి వచ్చాడో ఫస్ట్ చెడు పనులు చేయడం మానేస్తాడు. ఆటోమేటిక్గా వాడు సమాజంలోనే గౌరవించబడతాడు అనమాట. అది అందుకే స్వామివారి వేలు రాక్షసుని సంహారం చేయలేదు, వాళ్ళు మార్పు తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఏం చేస్తామో, స్వామివారి ఒక నెమలి కనబడినా అమ్మో సుబ్రహ్మణ్య స్వామివారి వాహనం అనేసి ఒక నమస్కారం చేస్తాం. కోడి పుంజన స్వామివారికి ఒక జెండాగా మనం పతాకంగా దాన్ని గౌరవిస్తాం అనమాట. కాబట్టి స్వామిని కొలిస్తే ఏమవుతుందంటే సమాజంలో మనకి గౌరవం వస్తుంది. ఇంతకు ముందు ఎలాగైనా బతకనివ్వండి, ఒక దీక్ష తీసుకున్నామో లేదా స్వామిని పూర్తిగా మనసులో నిలుపుకున్నామో మనల్ని గౌరవించడం మొదలు పెడతారు, అంటే పూజింపబడతారు అనమాట. అది మరి ఎందుకు కుమారస్వామిగా ఉంది మనకి జరిగినప్పుడు. వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉంటారో తెలియదు. ఆ 9 రోజులు దీక్ష తీసుకున్నప్పుడు ఆ స్థూలం ఎప్పుడైతే పుచ్చుకుంటున్నారో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ చెడ్డోళ్ళకి తెలుసు, మనకి తెలిసినా ఓ నమస్కారం పెడతాం. అంటే స్వామివారి వేలు ఎప్పుడైతే దిగుతుందో, అంటే స్వామివారి భక్తి మనకి ఎప్పుడైతే వస్తుందో, వేలు దగ్గర అంటే వేలు మనలోకి రావడం అంటే స్వామివారి మీద మనకి భక్తి రావడం, మన మనసులోకి స్వామివారు రావడం. సో అప్పుడు ఏమవుతుందంటే మనం గౌరవించబడతాం. చూస్తుంటాం కదా, వాళ్ళు మంచోళ్ళు కాదని తెలుసు అంతవరకు. కానీ ఎప్పుడైతే దీక్ష తీసుకుని ఆ సోలం పొడుచుకున్నారో లేదా కావిడి భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నారో, వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిసినా ప్రతి ఒక్కరు నమస్కారం పెడతారు, అంటే గౌరవించబడుతున్నారు. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక దీక్ష తీసుకున్నామంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మన పాత అలవాట్లను తెచ్చుకోవడం కాదు, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఆ దీక్ష తీసుకోవాలి. మళ్ళీ ఎలా జీవితం బతుకుతానంటే కాదు, దీక్ష తీసుకున్న తర్వాత ఈ 45 రోజులు మంచిగా బతుకుతున్నాం కదా, ఆ జీవితం మనకు అలవాటు అయిపోవాలి. జీవితం అప్పుడు ఏమవుతుందంటే మనం గౌరవించబడతాము. ఇంతకుముందు ఎలాగైనా ఉండాలి, మనం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనమాట. దానికి స్వామివారి వేలు మనలోకి రావడం అంటే మనం గౌరవించబడతాం, మనం మనలోకి అతను స్వామివారు రావడం అనమాట. అది కాబట్టి వేలుకి అంత శక్తి ఉంటుంది. అందుకే రాక్షస సంహారం అవ్వలేదు. అది గౌరవించబడ్డాడు. తర్వాత అంతకుముందు చాలా దుర్మార్గుడు, అతను చూస్తేనే పారిపోయేవారు అందరూ. ఆ తర్వాత ఏం చేస్తున్నాము, ఆ రాక్షసుని ముందు చూస్తేనే పారిపోయేవారు, ఎందుకంటే అంత బాధ పెట్టేవాడు జనాల్ని. తర్వాత ఆ నెమలిగా మారిన తర్వాత స్వామివారి సోలం కూర్చుకొని నెమలిగా మారిన తర్వాత, వాహనంగా మారిన తర్వాత గౌరవించబడుతున్నాడు అదనమాట. ఓం మరి ఓం ధూపం యక్షోర్ధమోశ్రితం దశాంగద్రవ్య సంయుక్తం రంగే క్రమయార్వితం దశాంగం గుగ్గులో వేదం సుగంధం సుమనోహరం అగ్రే సర్వదేవానాం ధూపాయం ధూపమగ్రేయమియమే. హరి ఓం. ఓం సమరాజ్యం చ హరి ఓం సాధ్యం దేవసమిదం మహినా యోస్తం ప్రియం భక్త్యా దీపం ప్రయచ్చామహి దేవాయ పరమాత్మనే. సాక్షాత్ దీపం దర్శయామి. స్వామివారిది షట్కోణం దీపం, అంటే అతనికి 6 ముఖాలు కదా, 6 ముఖాలు కాబట్టి షట్కోణ దీపం అంటారు. అంటే వరిపిండితోని 6 స్టార్ వేసి దాని మధ్యలో ఈ దీపాన్ని పెట్టాలి, ఈ షట్కోణ దీపం అంటారు. అయితే దీన్ని వెట్రియేల దీపం అంటారు. 6 దీపాలు వెట్రియేల అంటే మన తెలుగు తమబాబు అంటాము, తమిళ వెట్రియేల దీపం అంటారు. అయితే వెట్రి అంటే అర్థం ఏంటంటే విజయం. మనకి ఎలా కష్టం వచ్చినా లేదా అప్పులు ఉన్నా, మనకి ఏ కష్టం తీరట్లేదన్నా లేదా ఏమైనా బాధలు ఉన్నా సరే ఆ స్వామివారి పేరు చెప్పి నెయ్యి దీపం కాలేసి ఈ పవర్పాపులోని ఈ దీపం వెలిగించామనుకోండి, 6 దీపాలు వెలిగించడం మనకి ఎలా ఉన్నా ఎలాంటి కష్టమైనా తీరుతుంది. మనకి ఏమి చేయనవసరం లేదు. ఏ షష్ఠి రోజో లేదా మంగళవారం రోజో లేదా కృత్తిగా నక్షత్రం వస్తుంది, స్వామివారి కృత్తిగా నక్షత్రానికి సంబంధించినది. అంటే కార్తికేయుడు కదా, కృత్తిగా అమ్మవారు 6 ఉంటారు, వాళ్ళు ఇచ్చి పెంచారు స్వామివారి పుట్టగానే. కాబట్టి ఆ కృత్తిగా నక్షత్రం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఊపుకుంటే డైలీ కనీసం షష్ఠికి నెలకు 2 షష్ఠులు వస్తాయి. ఆ రోజు ఈ
షట్కోణం అంటే 6 కోణాలతో ముగ్గేసి అక్కడ మధ్యలో ఓం రాసి స్వామివారి సంబంధించిన ఓం రాసి ఏ ఓం అని పర్లేదు మనకి ఎలా వస్తాలో రాయొచ్చు. ఈ 6 ప్రమిదలోనే దీపాలు పెట్టామనుకోండి మనకున్న ఎలాంటి కష్టమైనా సరే తీరుతుంది. అది అదే మనకు ఓపుకుంటే 6 దీపాలు. అదే నెయ్యి దీపం చాలా శ్రేష్టం అవుతుంది. ఫస్ట్ 6 నెయ్యి దీపాలు పెట్టే అంటే అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా. కొంచెం నెయ్యి కొనే ఓపు కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు, కొంత డబ్బులు ఉండకపోవచ్చు. కనీసం ఏదో బాధపడి ఒక్క నెయ్యి దీపం వెలిగించగలిగితే స్వామివారి ముందు అతను చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు ఆ నెయ్యి దీపాన్ని. మనకున్న ఎలాంటి కష్టాలైనా సరే అలా చెప్పాను కదా ఇందాక, ఎప్పుడైతే నమ్ముతామో జీవితం ఒక్కొక్క మెట్టు పైకి ఎదుర్కొంటూ వెళ్తాము. ఒక దీపం వెలిగిస్తాడు, కొన్ని రోజులకి 6 దీపాలు పెట్టే శక్తిని స్వామి అనుగ్రహిస్తాడు. అది అంటే వెట్రియల దీపం వెట్రియల అంటే చెప్పాను కదా విజయం. మనకి ఇంకా ఆ దీపం పెట్టిన తర్వాత విజయం తప్ప అపజయం ఉండదు. మనం ఏ పని మొదలెట్టినా ఏ పని అనుకున్నా సరే ఇంకా అపజయాలు అయితే మనకి జరగదు అనమాట. మనకి ఏదైతే మంచిదైతే అంటే కొన్ని పనులు అనుకుంటాం జరగలేదు, బాధపడడం లేదు. అది జరగడం వల్ల మనకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఒక ప్రయాణం అనుకుంటాము, ఏదో దాని నుంచి ఆగిపోతాము. వెళ్తే ఆ బస్సు యాక్సిడెంట్ అవడమో, బైక్ యాక్సిడెంట్ అవడమో, కార్ యాక్సిడెంట్ అవడమో అవుతూ జరుగుతుంది. వెళ్ళకపోవడం మంచిది. ఈరోజు వెళ్ళలేదు కాబట్టి నాకు ఇంత నష్టం వచ్చింది దానికి బాధపడే కంటే కనీసం యాక్సిడెంట్ తప్పించాడు స్వామి. ఎందుకు తప్పించాడని మనకు తెలియదు కదా. ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుందో అవ్వదో మనకు తెలియదు. వెళ్ళలేదని మాత్రం ఈ పని అయిపోయింది లేకపోతే మనకి ఇంత డబ్బులు పోయింది బాధపడతాం, కానీ ప్రాణమే మిగిలింది కదా. ఎప్పుడైతే నమ్మి ఒక దీపం పెడుతున్నామో మన ప్రమాదాన్ని చెప్పాను కదా, అతను ముందుగా వచ్చి అడుగుంటాడు. మన స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తలుచుకుంటే చాలు, నేను ఉన్నాను స్వామి అంటే ఏమి అంటాడు, నేను ఉన్నాను అంటాడు. అంతే తొందరగా అనుగ్రహం అనుగ్రహిస్తాడు అన్నమాట స్వామి. అది అందుకే ఎప్పుడైనా సరే మన కుమారుడు మనకి ఏదైనా పనులు అవ్వాలన్నా, మనకి ఏ కష్టం తీరాలన్నా 6 తమలపాకులు వేసి దీపం పెట్టాలి. మనకు ఒప్పుకుంటే ముగ్గేసి షట్కోణ దీపం వేసి వరిపిండితో ముగ్గేయాలి. ముగ్గులు కాదు, వరిపిండితో వేయాలి. వేసి చక్కగా ముగ్గు పెట్టి అందులో దీపాలు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఏది చేయకుండా పర్లేదు, అదొక్కటి చేయాలి. అందుకే ఒకటి లేకపోతే ఒక్క దీపం అదన్నమాట. ఓం హరి ఓం మహా మన భక్తిగా ఒకటి వస్తే వేలు ఇంటికి వస్తాట, లేకపోతే రాదట. సర్వసాధారణంగా స్వామి వేలు ఇంటికి రావడం అనేది జరగని పని. కాబట్టి ఒకవేళ మనకి ఇంకా ముందు స్వామిని పూజించుకోవాలనుకుంటే చిన్న వేలు ఒక 300 ఎంతో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కనీసం 3 అభిషేకాలు. 3 అభిషేకాలు అంటే పాలు, మళ్ళీ నీళ్ళు పోసడం, మళ్ళీ హారతి ఇచ్చుకోవడం, మళ్ళీ పెరుగు లేదా మంచినీళ్ళు లేదా గంధం. మెయిన్ పాలు, విభూతి, గంధం. ఎక్కువ ఒప్పుకుందనుకో ఇప్పుడు మనం చాలా అభిషేకం చేసాము, అలా చేసుకోవచ్చు. లేదనుకోండి ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఖర్చుగా కూడా అక్కర్లేదు. మనమా ఆ షష్ఠి రోజు లేదా మంగళవారం రోజు 3 అభిషేకాలు, పాలు, మళ్ళీ నీళ్ళు పోసి కొంచెం బొట్టు పెట్టి హారతి ఇవ్వడం, మళ్ళీ విభూతి చేసుకోవడం, మళ్ళీ గంధం చేసుకోవడం, అలా చేసుకోవచ్చు అనమాట. ఏం చేస్తుంటే అంటే అనుగ్రహిస్తారు, చాలా తొందరగా అనుగ్రహిస్తారు, చాలా శక్తిగా ఉంటాడు. క్షీరాన్న శర్కరాన్నివేదం సమర్పయామి. ఐశ్వర్యం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయం పాదిక మధ్య పానీయం సమర్పయామి. హస్తో వృక్షాలయం పాదం వృక్షాలయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. హరి ఓం. భోగేవ సమాయుక్తం నాగబలేధరేరుతాం ముక్తా తైన సమయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం సుగంధప్రదః తాంబూలాన్ని సమర్పయామి. ఆనందగత్పూర్ణీరాజనం. வெற்றிவேல் முருகனுக்கு, வெற்றிவேல் முருகனுக்கு, வெற்றிவேல் முருகனுக்கு. ஓம் ஹரி ஓம் வேதம் புருஷம் அஹம் தம்மாதிச்சவனம் தவதஸ்தவாரேஹ சர்வாணி ரூபாணி விச்சச்சதீரஹ நாமானி வ்ருத்வா விவதன்யதாஸ்தேஹ అనేకాంతకపునీరాజనం దర్శయామి. అవును తీసుకోండి. ఓం ధాతావృస్తాది భుజాజహార శక్ర ప్రవిద్వాన్ జిదచ్చదస్రః త్వమేవం విద్వాన్ మమేహ భవతే నాన్యః పంథాయనాయ విద్యతే. ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.
महादेवी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ तत्पुरुषाय वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ॐ तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। कात्यायनाय कन्याकुमारी देवी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ॐ तत्पुरुषाय महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात्। ॐ हरिः ॐ श्री वल्लीदेव्यां समेतः श्री सुब्रह्मण्येश्वरः स्वामी देवताभ्यो नमो नमः। अनेकवेला सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि। श्री सुब्रह्मण्येश्वर स्वामिने नमः। अनेकवेला सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि। हरिः ॐ चामरं वीचयामि गीतं श्रावयामि नृत्यं दर्शयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि समस्तः सत्योपचारः पूजां समर्पयामि। हरिः ॐ విడిపూలు ఏవైతే ఉంటాయో విడిపూలు బాగా ఇష్టం. విడిపూలు అంటే కుదిరి పువ్వు అంటారు. అంటే ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి అన్ని రకాల విడి పువ్వులు. అందులో బాగా ఇష్టమైన పువ్వులు ఏంటంటే మనకి ఎర్ర గన్నేరు దొరుకుతుంది చూసారా, ఇంటి ముందు ఉంటుంది మొక్క, ఇక్కడ చిన్న గన్నేరు పువ్వులని పూస్తాయి. అది బాగా ఇష్టం స్వామివారికి. అందులోని మందార ఒకటి, ఎర్ర మందార ఒకటి. నెక్స్ట్ ఇందా పువ్వులు తీసుకొచ్చారు ఎవరో, గుత్తుగా చిన్న చిన్న పువ్వులు పోస్తాయి. ఆ పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కువగా ప్రీతి చెందుతాడు ఆ పువ్వులతో పూజ చేస్తాయి. రక్తవర్ణం కదా, కుజుడికి అధిపతి స్వామి. జాతక రీత్యా అయితే కుజుడికి అధిపతి గ్రహాల రీత్యా. కుజదోషం ఎవరికైనా ఉన్నా సరే, ఏం చేసినా సరే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆటోమేటిక్గా ఆ కుజదోషం అనేది తీరిపోతుంది అనమాట. అలాగా విడి పువ్వులు ఎక్కువ ఇష్టం. అందుకే అతనికి ఇక్కడ మనం తక్కువ చేస్తాం కానీ బుట్టతో పోస్తే పూజ చేసేస్తుంటారు అతనికి. మనకి పెద్ద పెద్ద దేవస్థానంలో అయితే మనకంత అవకాశం ఉంది కాబట్టి మామూలుగా ఉన్న పూలతో పూజ చేస్తాం. ఏది లేదా అయితే కొనుక్కొచ్చిన దానికంటే మన ఇంట్లో పోస్తే చూసారా, అది ఒక పువ్వైనా చాలా సంతోషిస్తాయి. అంటే దానికి ఎంతో కొంత కష్టపడాలి కదా, ఒక మొక్క వేసి నీళ్ళు పోసి జాగ్రత్త చేయాలి. అలా పూసిన మన కష్టం కూడా తోడవుతుంది కాబట్టి వెళ్తాము, డబ్బులు ఇచ్చేస్తాం, తెచ్చేస్తాం. అలా కాకుండా ఒక పువ్వైనా మన ఇంట్లో పూసిన పువ్వు అనుకోండి ఎక్కువ సంతోషిస్తాడట. కాబట్టి స్వామివారికి ఆ విడి పువ్వులు కానీ, ఎర్ర మందారు కానీ, ఆ ఎర్ర గన్నేరు పువ్వు కానీ, ఈ పువ్వులు కానీ చాలా ఇష్టపడతాడు. నెక్స్ట్ బాగా ఇష్టపడే నైవేద్యం ఏంటంటే మామూలుగా తీపి పదార్థాలు అంటే చక్కెర పొంగలు బాగా ఇష్టపడతాడు. అన్నిటికన్నా బాగా ఇష్టపడేది ఏంటంటే మనకి కొర్రలు అంటారు, చిన్న చిన్న గసగసాల టైప్ లో ఉంటుంది. కొర్రలు ఒకటి, తేనె ఒకటి బాగా ఇష్టం సుబ్రహ్మణ్య స్వామికి. ఎందుకు ఆ రెండు ఇష్టం అంటే కోరి వల్లి అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. చాలా గొడవలు ఆడేది, దానికి వినాయకుడు కూడా వచ్చాడు తోడుగానే. నా మాట వినట్లేదంటే ఏనుగు రూపంలో గణపతి వచ్చి ఆవిడని భయపెట్టి, అంటే తెలుసు అమ్మవారు అంటే చెప్పాను కదా పరమశక్తి రూపమే, సుబ్రహ్మణ్యుడు అంటే పరమేశ్వరుని రూపమే. కాబట్టి ఆవిడ ఒక కారణం చేత వరప్రసాదంగా పుట్టింది, ఒక ఆటవిక జాతి వాళ్ళ దగ్గర పెరిగింది ఆవిడ. అలాగా తెలియందే ఉంటుంది, కోరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇతను ఆవిడని చూడడానికి వెళ్ళినప్పుడు ఏం పెట్టింది అది అమ్మవారు, అడవిలో ఏం దొరుకుతాయి, కొర్రలు ఉంటే ఆ కొర్రలను అడవిలో ఎక్కువ దొరికేది ఏంటి, తేను. ఆ రెండు స్వామివారికి తినడానికి ఇచ్చిందట. కాబట్టి అప్పటి నుంచి కూడా అతనికి ఆ కొర్రలు ఏవైతే ఉన్నాయో కొర్రలను ఈ తేనె అనేది చాలా ఇష్టం. అందుకే ఏం పెట్టినా పెట్టకపోయినా ఆ కొర్రలను తేనె కలిపి పెడితే చాలా ఇష్టపడతాడు. రెండోది ఏంటంటే చక్కెర పొంగలు. ఈ రెండు బాగా అతను ఇష్టంగా స్వీకరిస్తారు అనమాట. అందుకే ఏదైనా పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏదైనా పూజ చేసుకుంటే మనకు ఓపుకుంటే కొర్రలు తేనె పెట్టాలి నైవేద్యంగా, లేదంటే చక్కెర పొంగలు నైవేద్యంగా పెట్టాలన్నమాట. ఆ రెండు బాగా ఇష్టంగా స్వీకరిస్తాడు. ఒక విషయం. రెండోది ఏంటంటే ఎప్పుడైతే వేలు అభిషేకం కానీ వేలు పూజ కానీ ఇంట్లో జరుగుతుందో ఒక సరౌండింగ్ మొత్తం ఆ ఇంటి చుట్టుపక్కలకి వేరే దుష్టమైనవి అంటే చెడు ఏది కూడా ప్రవేశించడానికి ఛాన్స్ అనేది ఉండదు. మూడో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా కొలుస్తున్నారో, కొలవడం అంటే ముక్కుపడికి దండం పెట్టడం కాదు, మనసులో పెట్టుకోవడం. మనసులో పెట్టుకుని నువ్వే దిక్కుని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి ఎవరైనా చెడు చెయ్యాలి అనుకుంటే చాలట, వాళ్ళ ఒక్కరు నాశనం అయిపోవడం కాదట. అంటే ఎవరు చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాశనం అయిపోయారు, వాళ్ళ కులం మొత్తం అంటే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. అంత శక్తి అంటే అంత కోపం వస్తుంది. నన్ను నమ్ముకున్న వాడి చివరికి నువ్వు వస్తావా, నువ్వు కాదు నీ తరపున అంటే ఒక మొత్తం ఉంటుంది, వంశం మొత్తం ఉంటుంది చూసారా, ఆ వంశం మొత్తం కూడా నాశనం అయిపోతుందంట. అంటే వేలుమారలోనే అందులో
అరుణగిరినాథుడు అని మహాభక్తుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామికి. అతను పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ వాసన అతను లేని అలవాట్లు లేవు. ఇంకా ఒళ్ళంతా కుష్టి వచ్చేసింది అతనికి. కుష్టి వచ్చేసి ఇంకా చచ్చిపోవడానికి ఇదైపోయాడు. ఇప్పుడు మన అరుణాచలం అంటున్నాం కదా, తిరువన్నామలై అరుణాచలం, అక్కడ గోపురం ఉంటుంది. ఆ గోపురం పైకెక్కి ఇంకా దూకేసాడు అనమాట. దూకేసే ముందు నేను బతకాలని కోరుకుని అతను స్వామి పేరు చెప్పలేదు. ఇంక ఎందుకు వచ్చిందో తెలియదు. పూర్వజన్మ సుకృతం పాపం ఉంది, పుణ్యం ఉంది. పాపం అనుభవించాడు. ఇంకా ఆత్మహత్య చేసుకోవడం, గోపురం పై నుంచి దూకే ముందు స్వామివారిని మురుగా అని మనసులో తలుచుకున్నాడు. వెంటనే స్వామివారు కింద పడగానే చేతితో పట్టుకున్నారు. వచ్చి పట్టుకోగానే అతను ఉన్న కుష్టివేది మొత్తం పోయింది. ఇంకా అస్సలు ఆరోగ్యంగా తయారైపోయాడు. అయితే నా మీద పత్రికలు పాడు అంటే పద్యాలు పాడు అంటే, నేను వానకాలం కూడా వర్షానికి కూడా స్కూల్ వైపు వెళ్ళింది లేదు, నాకు ఒక అక్షరముఖ కూడా రాదు అని ఆ అరుణగిరి అతని పేరు. నాథన్ అంటే యజమాని అనేసి, తర్వాత స్వామివారి నాథన్ అంటే అరుణగిరి నాథన్ అని పేరు పెట్టారనమాట. అప్పుడు స్వామివారి ఈ స్థూలం ఏదైతే ఉందో దాంతో అతను నాలుగు మీద రాశారనమాట. అప్పటి నుంచి అతను ఈ వేలు మాలలు కానీ తిరుపులనే అనేక శ్లోకాల స్వామివారి మీద అతను రాసుకొని వచ్చాడనమాట. కాబట్టి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే స్వామివారు రచిస్తారు. అతను రాసిన దాంట్లోని ఒక పద్యంలో ఈ వేలుమాలలోని అతను రాశాడు, స్వామివారిని నమ్ముకొని ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడో, మనసులో పెట్టుకున్నాడో, భక్తిగా పూజిస్తాడో, వాడి జోలికి నిష్కారణంగా, అంటే మన బోల్డ్ తప్పులు చేస్తే ఎవడైనా జోలిగా రాను కాదు, మనం ఏ తప్పు చేయకుండా నిష్కారణంగా మన మీద ఎవడైనా మనకి ఏదైనా చెడు చెయ్యాలనుకున్నా, మన గురించి ఏదైనా చేసినా సరే వాడు ఒక్కడు పోవడం కాదట, ఆ వంశం మొత్తం నాశనం అయిపోతుందంట. అంత శక్తివంతుడు, అంత ఇదిగా తీసుకుంటాడు అనమాట. అయితే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముతారో, పూర్తిగా మనస్ఫూర్తిగా కొలుస్తారో, వాళ్ళు జాతకాల పుస్తకాలు అందరూ మాట్లాడుతూ పంచాంగ జాతకాలు చూస్తుంటారు కదా, ఆ జాతకాల పుస్తకాలు తీసి బీరువాలో పెట్టి తావేసుకోవచ్చట. ఎందుకంటే దాంతో ఇంక పన్ను ఉండదట. ఎందుకంటే శనీశ్వరుడు వస్తాడట. వచ్చిందట అమ్మో చూస్తాడట, ఇంట్లో ఏముంటది, వేలు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అమ్మ ఇదంతా మనం పెట్టుకోలేమో, ఇతను జోలికి మనం వెళ్ళకూడదు, ఇతను నమ్ముకున్నవాడు జోలికి మనం వెళ్ళకూడదు అనేసి, ఎందుకంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు ఎవరంటే ఇంద్రుడు కంట్రోల్ చేస్తాడు. నవగ్రహాలు కూడా ఎవరు కంట్రోల్ ఉంటారు, ఇంద్రుడు కంట్రోల్ ఉంటారు. ఇతను ఇంద్రుడు కూతురు ఎవరంటే దేవయ్యాన్ని పిల్లనిచ్చే మామగారు ఇంద్రుడు సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే ఇతను శివుడి స్వరూపం కదా, అగ్ని నేత్రం నుంచి పుట్టినవాడు, అగ్ని స్వరూపం. ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారో వాళ్ళ మీద జాతకరీత్యా ఆ ఫలితాలు కూడా ఏవి పనిచేయవాడు, పూర్తిగా నమ్మగలిగితే. శనీశ్వరుడు వస్తాడట, ఇంటి ముందుకు వచ్చి వస్తాడు, అమ్మో ఇది మనకు సంబంధించిన వాడు కాదు, ఈ జోలికి ఇలాంటి ఊరుకోడు, ఎందుకంటాడు వేళ్ళు పట్టుకున్న వాడిని కూడా పూజిస్తున్నాడు, ఇతనితో పెట్టుకుంటే మన వదలడు అనేసి వెంటనే అతను వెనక్కి వెళ్ళిపోతాడట శనిశ్వరుడు కూడాను. కాబట్టి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే అతన్ని పూజించిన వాడికి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఇబ్బంది పెట్టలేవట. ఏదో చిన్న రావచ్చు, పూర్తిగా నమ్మితే అది కూడా ఉండదు. అంత శక్తిమంతుడు అనమాట, చెప్తున్నాను కదా. ఇంకోటి ఇలా ఏదైతే మనకి ఇంటి చుట్టుపక్కల కూడా ఏ దుష్టగ్రహాలు కానీ ఏవి కూడా మన చుట్టుపక్కలకి అనేది రాదు. ఒక సర్కిల్, ఒక కవచం లాగా పనిచేస్తుంటుంది. అందుకే కంఠశష్టి కవచాలు ఇస్తారు మనకి స్వామివారికి సంబంధించి. ఆ కవచం చదువుకున్నా కానీ అతను మనకి చదవగలుగుతాయి. ఇంట్లో అలా మోగుతున్నా కానీ, అంటే ఫోన్లోనో టీవీలోనో మనకి చదవడం రాదు, ఏదో ఒక శబ్దం వస్తున్న చోటికి ఒక కవచం మన ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఏ దుష్టగ్రహాలు అంటే మనకి చెడు చేసేవి ఏవి కూడా ఆ ఇంటిలోకి ప్రవేశించలేవు. ఎంతో శుభంగానే ఉంటుంది అన్నమాట అది. అందుకే ప్రతి ఇంట్లో కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఎంత గట్టిగా చేయాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేయాలని కాదు, మనకి ఎంత వీలుంటే అంత వేలు అభిషేకం చేయించుకోవడం, వేలు పూజ చేయించుకోవడం మనకి చాలా మంచిది అనమాట. అది స్వామి అనుగ్రహం అనేది పూర్తిగా ఉంటుందన్నమాట. வேலும் மயிலும் சேவல் துணை, வேலும் மயிலும் சேவல்